గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి ప్రజాప్రతినిధి ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, ముఖ్యమంత్రి వరకు కూడా ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించి ఆ సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తా ఉన్నాం. ముఖ్యంగా శాసనసభ్యుని కార్యాలయంలో ప్రతి శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజల నుంచి వచ్చే అర్జీలు ఓపికగా తీసుకొని వాటిని రికార్డ్ చేసి ఆన్లైన్ ద్వారా గవర్నమెంట్కి పంపించి ఆ ఇచ్చిన అర్జీలకి పరిష్కారం తీసుకొస్తా ఉన్నాం. ఇప్పటికీ 10,000 పైన అప్లికేషన్లు, అర్జీలు వచ్చినాయి. మాక్సిమము గతంలో ఇచ్చినటువంటి ఇళ్ళు గత ప్రభుత్వం సెంటు పట్టా పేరు మీద ప్రజల్ని మోసం చేసింది. ఆ సెంటు పట్టా వల్ల ఉపయోగం లేదు, ఎక్కడున్నాయో కూడా తెలియదు. కానీ రికార్డులో వాళ్ళ పేరు మీద ఇల్లు ఉన్నట్టు చూపిస్తూ ఉండటం వల్ల ఇవాళ ప్రభుత్వం ఏమి చేయలేని పరిస్థితిలో ఉంది. కాబట్టి ఎన్నిటి సమస్యల పరిష్కారం, అలాగే కొత్తగా పింఛన్ల అప్లికేషన్ చేసుకుంటా ఉన్నారు. విడో కానీ, ఒంటరి మహిళ కానీ, ఓల్డ్ ఏజ్ కానీ, అలాగే డిజేబుల్ పెన్షన్లు కానీ అప్లై చేసుకుంటా ఉన్నారు. వాటిని కూడా త్వరలో కొత్త పెన్షన్లు మంజూరు చేస్తాం. ఖచ్చితంగా వచ్చిన ప్రతి అర్జీని అధికారులు, దాదాపు 15 మంది అధికారులు ఇక్కడే కూర్చొని ప్రతి దాన్ని కూడా రికార్డ్ చేస్తా ఉన్నారు, ఆన్లైన్ చేస్తా ఉన్నారు. ఆన్లైన్ చేసిన ప్రతి అర్జీని కూడా ఇంటికెళ్ళి మళ్ళీ ఎంక్వైరీ చేసి ఆ ఫిర్యాదుదారుడితో, అర్జీదారుడితో మాట్లాడి ఆ సమస్య పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తాం. మాకు పదవి అనేది అలంకారం కాదు, పదవి అనేది ఒక బాధ్యత. ఆ బాధ్యతని నెరవేర్చడం కోసం మా పార్టీ నాయకులు, మా పార్టీ కార్యకర్తలు అందరం కూడా ప్రజలకి సేవ చేయడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాం. ఈ ఎమ్మెల్యే కార్యాలయానికి వచ్చిన ప్రతి అర్జీని సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, ఎల్ఓసీలు కానీ, ఇండ్ల విషయంలో కానీ, పెన్షన్ విషయంలో కానీ అన్నిటిని కూడా తగిన పరిష్కారం చూపించే విధంగా బాధ్యతతో పనిచేస్తామని తెలియజేస్తాం.